మనకి ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య మనం ఏం చేయాలా, గిడన కావాలా, దాని నుంచి మనం విముక్తి పొందాలా. సమస్య వచ్చింది, ఆ సమస్య నుంచి మనం విముక్తి కావాలి. అర్థమైందా? ఒక అబ్బాయి ఉన్నాడు అమెరికాలో. ఆ అబ్బాయి పేరు వచ్చేసి కావనాగ్ బెల్ అబ్బాయి పేరు. అబ్బాయి ఏం చేస్తున్నాడంటే స్కూల్లో పోతున్నప్పుడు అబ్బాయి చిన్నగా ఉన్నాడు, పొట్టిగా ఉన్నాడు, కాళ్ళు చేతులు అన్నీ పొట్టిగా ఉన్నాయి. అందువల్ల అబ్బాయిని చూసి అందరూ ఇగ్నోర్ చేస్తున్నారు, గేలి చేస్తున్నారు, అవమానిస్తున్నారు, నవ్విస్తున్నారు. అబ్బాయిని అది చూసి నవ్వుతున్నారు, చెప్పి అంటున్నారు, ఇలా చేస్తున్నారు. అబ్బాయికి భారీ అయిపోయినాడు, చాలా ఇబ్బంది పడ్డాడు, అవమానం అయిపోయినాడు. తర్వాత అబ్బాయి చేసినట్టు తెలిసిన ఆ చిన్న వయసులో కేవలం 6 సంవత్సరాల వయసులోనే ఒక సంస్థను నిర్మించినాడు. సంస్థను ఆ సంస్థను నిర్వహించి, ఏ సంస్థ అది అంటే ఎవరిని గేలి చేయకూడదు, ఎగితాలు చేయకూడదు అనే సంస్థ ఇచ్చినాడు. ఆ సంస్థ ద్వారా అతను చేస్తున్నాడంటే అప్పటి నుంచే ఎక్కడ మీటింగ్ జరుగుతున్నా అక్కడ పోవడము, పోయి వాళ్ళు చెప్పేది ఇక్కడ మీరు కన్సిడర్ చేయొద్దండి, ఇట్లా నవ్వించొద్దండి, ఏదో చేయడం వల్ల చాలా ఇబ్బంది పడతాము, తర్వాత వాళ్ళ కాన్ఫిడెన్స్ కోల్పోతారు అని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాడు. అట్లా మీటింగ్ చెప్తా ఉంటాడు. కేవలం 6 సంవత్సరాల వయసులోనే అతను రెండో క్లాస్ చదువుతున్నాడు. అంతే, 2వ క్లాస్లోనే వాళ్ళమ్మ సహాయంతో ఎవరిని గేలి చేయొద్దండి, అవమానపరచొద్దండి, ఇదా చేయొద్దండి, ఇదా చేయడం వల్ల చాలా ఇబ్బంది చెప్పేసి అన్ని ఒక మీటింగ్ చేస్తున్నాడు. ఎక్కడ మీటింగ్ అక్కడ పోయి చెప్పేది 2 సంవత్సరాల అబ్బాయి. చిన్న వయసులోనే ఆ సంస్థ ద్వారా అతడు చెప్పడము, ఆ సంస్థ ద్వారానే కరోనా టైంలో చాలా మందికి డబ్బులు పోగు చేసి అందించినాడు రోగులు. అంతేకాదు అతడు చిన్న వయసులో ఆ విధంగా మోటివేట్ చేయడం వల్ల అతడు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాడు, వరల్డ్ రికార్డ్ సాధించాడు. కేవలం 2వ క్లాస్ అబ్బాయి అంటే 6 సంవత్సరాల అబ్బాయి, అమెరికా అబ్బాయి, అతడు ఏదైతే ఇబ్బంది పడ్డాడో ఆ ఇబ్బందిని గొడవలు చెప్పేసి ఆ అబ్బాయి మీటింగ్ చేసుకొని మోటివేట్ చెప్తున్నాడు. చిన్న అబ్బాయి, మీరన్నా 5వ క్లాస్, 6వ క్లాస్, 7వ క్లాస్, 8వ క్లాస్ ఉన్నారు. ఆ అబ్బాయి కేవలం 2వ క్లాస్ అబ్బాయి వాళ్ళమ్మ సహాయంతో అబ్బాయి చేస్తున్నాడు. ఇప్పుడు నాకు 20-30 అంటే 2030 సంవత్సరాల కల్లా సుమారు చాలా మందిని మార్చాలంటున్నాడు అబ్బాయి. అంటే మనం కూడా మార్చవచ్చు, ఏమో అనుకోవచ్చు. అంటే మనకి ఏదో సమస్య వచ్చిందో ఆ సమస్య ద్వారా మనము మార్చుకోవచ్చు. చూస్తున్న చాలా మంది ప్రతి స్కూల్లో చదివే రాసే రావడం ఉంటున్నారు, తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఉద్యోగం రావడం లేదు, ఇబ్బంది పడుతున్నారు. చాలా యువతలు బయట ఉంది, కానీ ఏం చేస్తున్నారు, అది సమస్య పక్క పెట్టేసి వేరే పనిలో పోతున్నారు. అలా కాదు, ఎవరికైతే సమస్య ఎదురయ్యిందో ఆ సమస్య ఎదురు కావడం వల్ల ఏమైతే ఇబ్బంది పడ్డారో దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, ఆ సమస్య రాకుండా చూసుకోవాలి మనం. అర్థమైందా? ఇప్పుడు కావనాగ్ బెల్ అమెరికా అబ్బాయి చిన్న వయసులోనే అంత స్టాండర్డ్ ఉన్నట్లు లెక్కేసుకోండి. అర్థమైందా? ఇంకో అబ్బాయి ఉన్నాడు. ఆ అబ్బాయి వచ్చేసి హైదరాబాద్ పుట్టాడు. హైదరాబాద్లో ఎక్కడ పుట్టాడు? ఆ అబ్బాయి వచ్చేసి మామూలు చిన్నప్పటి నుంచే చాలా కొండలు ఎక్కడమన్నా, ఎవరెస్ట్ శిఖరం ఎక్కడమన్నా, అంటే పర్వతాలు ఎక్కడమన్నా చాలా ఇష్టం. వాళ్ళ ఆయన చిన్న వయసు ఉన్నప్పుడే, అంటే ఆ అబ్బాయికి చిన్న వయసు ఉన్నప్పుడే వాళ్ళ ఆయన పోతున్నాడు, వాకింగ్ పోతామంటే కొండలోకి, అంటే 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు ఇట్లా నడుచుకుంటూ పోయేవాడు వాళ్ళ ఆయన. అంటే అర్థమైందా? తర్వాత వాళ్ళ ఆయన గుర్తుపెట్టాడు, కనుక్కున్నాడు అబ్బాయిని. అంటే ఈ అబ్బాయికి కొండల కంటే చాలా ఇష్టం ఉంది, నడచడం అంటే చాలా ఇష్టం ఉంది, రాళ్ళు, రప్పలు, ముళ్ళు అటాలు చూడుకొని తక్కలేకుండా పోతున్నాడు అబ్బాయి. చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసినాడు. వాళ్ళ చూసినాడు. తర్వాత వాళ్ళ చేసినాడు, ఆ అబ్బాయి యొక్క ఇంట్రెస్ట్ కనుక్కొని వాళ్ళ ఆయన అబ్బాయి కోచింగ్ ఇచ్చినాడు. కోచింగ్ అంటే కోచింగ్ పంపించినాడు. కోచింగ్ పంపించేసి అబ్బాయిని బాగా ప్రాక్టీస్ చేయించాడు. తర్వాత ఆ ప్రాక్టీస్ చేయడం వల్ల అబ్బాయి పోటీలు పెట్టారు. పోటీలు పెట్టి అబ్బాయి తమిళనాడు కాదు, ఎక్కడ? హైదరాబాద్లో ఉంటాడు అబ్బాయి. అక్కడ నుంచి తమిళనాడు పోటీ పెట్టారు. పోటీ పెట్టింటే అంటే 150 అడుగుల కొండను కేవలం 4 నిమిషాల 40 సెకండ్లు ఎక్కేశాడు. కళ్ళకు గంతులు కట్టి ఎక్కాడు. తమిళనాడులో బైరపెట్ట అని దానికి కళ్ళు గంతులు కట్టి ఎక్కాడు. అంటే ప్రాక్టీస్ చేసి అట్లా చేశాడు. కేవలం 7 సంవత్సరాల అబ్బాయి, 2వ క్లాస్ అబ్బాయి. అర్థమైందా? అప్పుడు అబ్బాయిని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి వరల్డ్ గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించాడు. అబ్బాయి చాలా అవార్డులు ఉన్నాయి, చాలా బహుమతులు వచ్చాయి. చిన్న పిల్లవాడే, అంటే కోచింగ్ తీసుకున్నాడు, కమిట్మెంట్ ఉంది, వాళ్ళ నాన్న ప్రోత్సాహం ఉంది, వాళ్ళ అమ్మ ప్రోత్సాహం ఉంది. అర్థమైందా? అబ్బాయి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు కూడా ఇంకా చిక్కులు ఎక్కిస్తున్నాడు, కొండలు ఎక్కేస్తున్నాడు.
అర్థమైందా? అంటే ఆ పిల్లడు ఏమైనా మనసులో పెట్టింది చేయాలండి. ఏమి రాదంటే ఏమి రాదు, వస్తుంది ఏమన్నా ఏమి రాదు అనుకోని మీరు ఏమని చేయాలి చూడండి. 2వ క్లాస్ అబ్బాయి చేస్తున్నాడంటే మీరు చేయలేరా? 9వ క్లాస్ అమ్మాయి మొత్తం జాతీయ స్థాయిలో ఆమె అవార్డు పొందిందంటే మీరు సాధించలేరా? మీరు మనసులో పట్టుకోవాలి, సాధిత పట్టుకోవడం. అర్థమైందా? మీరు ఏది సమస్య ఉందో దాన్ని రెక్టిఫై చేసుకోవాలా, ప్రాక్టీస్ చేయాలి, టైం కేటాయించాలా. మీరు టైం కేటాయించాలా, మీరు ఎంత టైం కేటాయిస్తే టైం వేస్ట్ చేసుకోవాలో అప్పుడు ఉపయోగపడుతుంది. ఇప్పుడు మేము ఉన్నాం, ఇప్పుడు సాయంత్రం 5 గంటల నుంచి ఇక్కడ మీద ఉన్నాం. అది మీరు ట్యూషన్ లేకపోతే మేము బయట తిరుగుతూ ఉంటాం, ఏం చేస్తుందో తెలియదు అనే కదా. మేము టైం చేసుకుంటాం మీకు. మరి మీరేం చేస్తున్నారు? మాకు ఎంతమంది ట్యూషన్ వచ్చే సంబంధం లేదు. మాకు వచ్చిన ఒక్కరు కానీ నేర్చుకుని పోవాలి బయటికి. స్కూల్కి కానీ ట్యూషన్ కానీ ఇంట్లోకి కానీ, ఇంటి నుంచి బయట అడిగిపెట్టినప్పుడు ఈరోజు ఇంట్లో నుంచి నేనేం నేర్చుకున్నాను, ఏం నేర్చుకున్నాను అని బయట అనుకోవాలి. ట్యూషన్ బయటకు పోయినప్పుడు ఈరోజు ట్యూషన్లో వచ్చి నేను ఏం నేర్చుకుని పోయాను అని తెలుసుకోవాలి. స్కూల్ వస్తారు కదా, స్కూల్ బయటకు వచ్చినప్పుడు ఈరోజు స్కూల్లో నేనేమి నేర్చుకున్నాను అది క్వశ్చన్ వేసుకోవాలి. అర్థమైందా? ఇదంతా ఆసన విషయం కాదు, ఎందుకంటే చదువుని ఎవరు పట్టించుకోరు. ఎందుకంటే ఇది చాలా వాల్యుబుల్. అర్థమైందా? కష్టంగా ఉండేది చాలా ఇబ్బందిగా ఉంటుంది, అంటే పనికి వచ్చేది వచ్చింది అనుకోండి బాగా ఉపయోగపడుతుంది. మీకు ర్యాంకులు మార్కులు ఉద్యోగాలు అవసరం లేదు. మీరు నేర్చుకోవాలా, చదివే కాసేపు రావాలా, దాన్ని గుర్తుపెట్టుకోవాలా, ఇంగ్లీష్ తెలుగు మాట్లాడాలా, దాన్ని చదవాలా. అది కాన్సెప్ట్. ఆటోమేటిక్ ముందు పెద్ద కొద్ది మీరు ముందుకు పోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మోహన్ యూవీపీ అనే యూట్యూబ్ ఛానల్లో మోటివేషనల్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. నేను మా నాన్న చేసే ఈ పని మంచిది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.